రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విష్ణు తల్లిదండ్రుల ఆందోళనకు గురిచేస్తుంది. ఈ మేరకు తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 2 రోజులుగా 200 కిలోమీటర్ల నుండి ఇక్కడికి వస్తున్నాం, కానీ మాకు మాత్రం పోలీస్ స్టేషన్ నుంచి కానీ కళాశాల యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి సరైన సమాధానం దొరకడం లేదని తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. మాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. కాలేజ్ కాడికి నేను పోయేటాల కల్లా వాళ్ళు నేను ఫోన్ చేసి తెలుసుకుంటా కల్లా నేనే ఫోన్ చేసి మా బాబు లేడు అంటే కల్లా అప్పుడు ఉన్నాడు మీ బాబు అంటారు సార్. నేను లేడు సార్, ఉన్నాడు అంటారు. ఎట్టున్నాడు సార్, పిల్లలు నాడు పక్కకు పిల్లలు అంటే నీకు ఎవరు చెప్పి పక్క పిల్లలు చెప్పారు లేరా అని వాళ్ళు చెప్తే నాకు ఇన్ఫర్మేషన్ అని నేను తెలుసుకుంటూ కానీ తెలుసుకో సార్, నేను వాడను తిండికి వచ్చిండా రాలేడా, అన్నం తిన్నాడా, నీకు కనీసం తెలుసుకోవాలి అంటే నేను తెలుసుకున్నాక ఫోన్ చేశాను. నాకు తెల్లారి లేడంట అని అప్పుడు అంటారు. లేదంటే మరి ఏం చేస్తాం, మా పర్మిషన్ ఏమైనా అడిగితే సబ్బులే కానీ ఏమైనా సామాన్ కానీ మీ పర్మిషన్ కావాలి అంట, ఆన్లైన్ పర్మిషన్. అలా ఇప్పుడు లేదంటే మరి ఎత్తగా వచ్చేసారని ఆ మందిలో వచ్చి బయటికి వెళ్ళి చదవడానికి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన బాబా మరి మీరు ఎందుకున్నారు సార్ అంటే దానికి రెస్పాన్స్ కూర్చొని ఆలోచన చేస్తా అంటారు. ఆడిపోతే సెక్రటరీ ఒక్కరిని పోయినట్టు ఒక్కడోదా మాట్లాడదు, మీరు వద్దుపోండి అని ఎలా కొడతారు సార్. సెక్రటరీ బయటికి వెళ్ళగొడతారు, ఒక్కరే రండి లోపలికి, ఒకరు మాట్లాడతారు, ఒకరు మాట్లాడదు సార్. అందరూ బయటకొని కూర్చోంటే మీ కానూన్ మా మీద వస్తుంది, కానీ పిల్లలు బయటకు పోతే ఆ కానూన్ ఎక్కడ పోయింది సార్ మీ దగ్గర. నేను కూర్చోండి, మీరు కూర్చొని ఒక్కరు రావాలి, లోపల కొనిస్తుంది, ఇంటికి కానిస్తుంది.